బైబిల్ నుంచి ఒక వాక్యాన్ని చదువుకుంటాం. 37వ కీర్తన 25వ వచనం. బుక్ ఆఫ్ Psalms 37 and verse 25. నేను చిన్నవాడనై ఉంటిని ఇప్పుడు ముసలివాడనయ్యాను. అయినా నీతిమంతులు విడువబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూడలేదు. దావీదు ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఏంటి అంటే, నేను చిన్నవాడినైనప్పటి నుంచి వృద్ధాప్య కాలం వరకు ఒక్క విషయాన్ని చూస్తున్నాను. నేను ఒక నీతిమంతుడు ఎలా బ్రతుకుతాడు, నీతిమంతుడు ఎలా జీవిస్తాడనే విషయాన్ని నేను గమనిస్తున్నాను. అయితే ఆ నీతిమంతుడంట ఒక్కరోజు కూడా విడువబడలేదు. నీతిమంతుని సంతానం, అతనిలోంచి వచ్చినటువంటి సంతానం ఒక్కరోజు కూడా ఆహారం కోసం భిక్షమెత్తలేదు, చెయ్యి చాపలేదు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఎవరు నీతిమంతులుగా ఉంటారో వారిని దేవుడు పైగా అప్పిచ్చేవారిగా చేస్తాడు. దినమెల్లా దయాళురై అప్పిచ్చేవారిగా దేవుడు చేస్తాడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. హల్లెలూయా. నీ పిల్లల్ని ఎప్పుడు చెయ్యి చాపనివ్వడు, నిన్నెప్పుడు విడిచిపోడు దేవుడు. ఎంతమందికి కావాలి దేవుడు నీతోనే ఉండాలి? ఎంతమందికి ఇష్టం దేవుడు నాతోనే ఉండాలి? దేవుడు నాతోనే ఉండాలి, నా పిల్లలతో ఉండాలి దేవుడు. చెప్పాలి గట్టిగా, యేసయ్యా నా పిల్లలతో ఉండాయా, యేసయ్యా నా కుటుంబంతో ఉండాయా, యేసయ్యా నా జీవితకాలం అంతా నాతో ఉండాయా. ఎవరున్నా లేకపోయినా, ఏదున్నా లేకపోయినా నీవు నాతో ఉంటే చాలు ప్రభువా, నీవు నాతో ఉంటే చాలు ప్రభువా. నీతిమంతుని సంతతిగా నా జీవితం, నా కుటుంబం ఆస్వాదించబడాలి. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. రోమాపత్రిక 4వ అధ్యాయం 3వ వచనం చెబుతుంది, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. చప్పుడు కూడా బిగ్గరగా నేను మాయంపరుస్తా. నీతిమంతుడు ఎవరు అంటే అన్ని కాలాల్లో దేవుణ్ణి మాత్రమే నమ్ముకునేటువంటి వాడు, అన్ని కాలాల్లో దేవుని మాత్రమే ఆనుకునేటువంటి వాడు, అన్ని కాలాల్లో దేవుని మాత్రమే హత్తుకునేటువంటి వాడు, అన్ని కాలాల్లో దేవుని మాత్రమే వెంబడించేటువంటి వాడు నీతిమంతుడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. సీజన్కి ఒక గొడుగు పట్టకూడదు, కాలానికి ఒక విధంగా పరిగెత్తకూడదు. కాలం ఏదైనా, సమయం ఏదైనా, ప్రకృతి మారినా, కాలం మారినా మారని దేవుడు ఒక ఆయన ఉన్నాడు నీ కోసం. మారని వాగ్దాన పూర్ణుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయనతో నడిచినప్పుడు, ఆయనతో వెంబడించినప్పుడు, ఆయన ఫాలో అయినప్పుడు షూర్లీ నిశ్చయముగా నీ దేవుడు నిన్ను నీతిమంతుని సంతతిగా మార్చబోతున్నాడు. నీతిమంతుడు కలిగే ఆపదలు ఎన్నైనా ఆయన లేవనెత్తబోతూ ఉన్నాడు. ఎన్ని రకాలుగా శత్రువుల మీద దాడి చేసినా ఒక్కరోజు నిన్ను ఓడిపోవడానికి ఇష్టపడటం లేదు ఆయన. ఒక్క దారిలో వచ్చిన శత్రువుని 7 దారుల్లో పారగొట్టబోతూ ఉన్నాడు. ఒక్క దారిలో వచ్చిన శ్రమను 7 దారుల్లో ఛేదించబోతూ ఉన్నాడు. నీతిమంతుని ఒక్కసారి కూడా ఓడిపోనివాడు ఆయన. మంతుని సంతతిగా మార్చబడును గాక, నా బ్రతుకు నీతిమంతుని బ్రతుగా మార్చబడును గాక. నీతిమంతుడు ఆయన ఒక్కరోజు కూడా విడిచిపెట్టడంట. వారి సంతానాన్ని భిక్షమెత్తనివ్వడు ఆయన, ఒక్కరోజు కూడా చెయ్యి చాపనివ్వడు ఆయన. అద్భుతమైన తండ్రిగా మన మధ్య దిగి రాబోతూ ఉన్నాడు, అద్భుతంగా నడిపించబోతూ ఉన్నాడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. లోకంలో ఎంతో మంది విడువబడ్డారు. గొప్ప గొప్ప ఎంపరర్స్, గొప్ప గొప్ప నియంతలు, డిక్టేటర్స్, గొప్ప గొప్ప చక్రవర్తులు, గొప్ప గొప్ప రాజులు ఆఖరి దినాలు విడువబడ్డారు ఏదో ఒక రోజున. ఒకానొకప్పుడు భయంకరంగా దేశాలను శాసించినటువంటి హిట్లర్ దేశాన్ని శాసించి ప్రపంచమంతా నాదే కావాలి, అందరు నా చేతి కిందే ఉండాలి, నేను అందరికి పైన ఉండాలి, అందరిని ఏలాలి, ధనముతో అధికారముతో అనేకులను తన వైపు తిప్పుకొని విర్రవిగినటువంటి ఒక నియంత, ఒక డిక్టేటర్ తనను తానే చంపుకొని చచ్చాడు. ఒక గొప్ప గ్రీక్ ఎంపరర్ అలెగ్జాండర్ ది గ్రేట్, ఆయన కూడా ప్రపంచానంతా ఏలాలని, ప్రపంచంతో హస్తగతం చేసుకోవాలని 30 సంవత్సరాల వయస్సులో దండయాత్రలు ఆరంభించి భారతదేశానికి కూడా వచ్చి, టిబెట్ వచ్చి ప్రాంతాలను వశపరుచుకొని, అందరు రాజులను సామంతులుగా మార్చుకొని తన రాజ్యాన్ని స్థాపించుకొని వెళుతూ ఉన్నాడు. కలలుగంటూ వెళుతూ ఉన్నాడు, కలలుగంటూ వెళుతూ ఉన్నాడు. బా, అందరు రాజులు నా ముందు తల వంచుతారు, అందరు అధిక నేను నిలబడితే ప్రపంచమంతా నా ముందు తల వంచుతుంది, ప్రపంచమంతా తల వంచుతుంది. హో, ఎంత మంచి గడియ ప్రభు దేవుడు, ఎంత మంచి గడియ నేను పొందుకున్నానని చెప్పేసి దేవుని బిడ్డ విర్రవీగుతున్నాడు, అధికార దాహముతో రగిలిపోతూ ఉన్నాడు. ఇక నేను వెళతాను, రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాను, వెళతాను, అందరు తలలు వంచుతాను అనుకుంటా ఉన్నాడు. మార్గ మధ్యంలోనే ఒక టెంట్ వేసుకొని ఒక రాత్రి అరణ్యంలో నిద్రపోతూ ఉన్నప్పుడు ఎక్కడి నుంచో ఎగిరొచ్చింది ఒక చిన్న దోమ. పెద్ద ఎంపరర్,
ప్రపంచ రాజులు గజగజ వణికించినటువంటి ఎంపరర్ని, చక్రవర్తిని కుట్టడానికి దేవునికి పెద్ద రాజు అవసరం లేదు. చిన్న దోమజాలు, చిన్న దోమ వచ్చింది, కుట్టేసింది, అట్లా సింపుల్గా కుట్టేసి వెళ్ళిపోయింది. అంతే, విషం లోపలికి ఎక్కింది, నరనరలు ఎక్కిపోయింది. పడుకొని లేచేసరికి ఊపిరాడటం లేదు, పడుకొని లేచేసరికి చాలా భయంకరంగా ఉంది పరిస్థితి. విషం ఎక్కిపోయింది ఒళ్ళంతా, చలి జ్వరం వచ్చేసింది. ఎన్ని మూలికలు తెచ్చిపోసినా, ఎన్ని పసర్లు పిండిపోసినా, అరణ్యంలో ఎంతమంది డాక్టర్లు వచ్చి వైద్యులు వచ్చి సంప్రదించినా నో యూస్. అతనికి అర్థమైపోయింది నేను చనిపోతున్నానని, అతనికి అర్థమైపోయింది నేను ఇక భూలోకాన్ని విడిచిపెడుతున్నానని. కలలు కన్న ప్రపంచం కూలిపోయిందని, తాను ఆశించిన ప్రపంచాన్ని చేరకుండానే తన మధ్యలో వెళ్ళిపోతున్నానని అర్థమైపోయింది. వెంటనే అందరిని పిలిచాడు, సామంతులు అందరిని అధికారులు పిలిచాడు. పిలిచి అంటున్నాడు, అధికారులారా, సామంతులారా, నాతో పడినట్టు నా సైనికులారా రండి. అయిపోయింది నా పని. దేవుడు నన్ను చెయ్యి విడిచిపెట్టేశాడు. భూమి మీద బ్రతికే గడియలు అయిపోయినాయి. నాకు ఇంకా అంత సంపాదించాను, కానీ ఒక్క చిల్లిగా తీసుకోకుండా వెళ్ళిపోతున్నాను. నేను వెళ్ళిపోయేటప్పుడు నా చేతులు ఆ బాక్స్కు బయట పెట్టండి, నా మీదంతా బంగారం వేసి ఒక మాట చెప్పండి, అలెగ్జాండర్ సంపాదించిన బంగారం, అలెగ్జాండర్ సంపాదించినటువంటి రాజ్యము, అలెగ్జాండర్ సంపాదించినటువంటి వజ్ర వైడూర్య మరకత మాణిక్యములు, ధనము, ఏది కూడా తన వెంట పోవడం లేదు. అంతేకాదు ఏది కూడా అతన్ని రక్షించలేకపోయింది, ఏది కూడా అతన్ని కాపాడలేకపోయిందని చెప్పండి ప్రపంచానికి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎంపరర్స్ అండి వీళ్ళు, రాజ్యాలు తలలు వంచినటువంటి వారు, భూమిని స్వతంత్రించుకోవడానికి రక్తపాతాన్ని సృష్టించి బలాత్కారంతో పొందుకున్నటువంటి వాళ్ళు, దేశాలు క్లీన్ స్వీప్ చేసినటువంటి వాళ్ళు ఈరోజు ఏమైపోయారంట? కోఫెన్ బాక్స్లో ఒక్క పైసా తీసుకొని పోకుండా చేతులు బయట పెట్టి నేనేమి తీసుకొని రాలేదు, ఏమి తీసుకొని పోవటం లేదని చెప్పేసి ఒట్టి చేత ఖాళీ చేత వెళ్ళిపోతూ ఉన్నాడు. చెబుతున్నప్పుడు దేవుని బిడ్డ, ఈరోజు మనకున్న బలమో, ధనమో, మనం వెనుకున్న ఆధిపత్యమో, అధికారమో, ఇన్ఫ్లుయెన్సో ఏ దీనికి ఒక్క పూట ఆయుష్ ఇవ్వలేదు. ఒక్కరోజు నీ నాసికారంలో ప్రాణాన్ని, ఊపిరిని వదలేదు. ఒక్కరోజు నీ ప్రాణాన్ని, ఊపిరిని నిలబ ఉంచలేదు. నువ్వెంత గొప్ప వ్యక్తివైనా, ఎంత సామర్థ్యం నీకున్నా, ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ నీకున్నా, ఇఫ్ గాడ్ ఇస్ నాట్ విత్ యూ, యు ఆర్ నథింగ్. దేవుడు నీతో లేకపోతే చెబుతున్నా నేను, నువ్వు నథింగ్. దేవుడు నీతో ఉంటే, ఇఫ్ గాడ్ ఇస్ విత్ యూ, యు ఆర్ సంథింగ్ స్పెషల్. దేవుడు నీతో ఉంటే నీ ముందు రాజులు తల వంచబోతున్నారు. నువ్వు చిన్నవాడివైనా గుడిసెలో ఉన్నా అధికారులు తల వంచబోతున్నాడు. దేవుడు నీతో ఉండటాన్ని చూసి ప్రజలు భయపడబోతూ ఉన్నారు, రాజులు భయపడబోతూ ఉన్నారు. చప్పుడు కొట్టేసాయా మీకు స్తోత్రం అని చెబుదాం. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. నీతి అంటే ఏంటి? నీతి అంటే ఏమిటి? అబ్రహాము దేవుని నమ్మాడు, అదే నీతి. కష్టములో, శ్రమలో, బాధలో నువ్వు దేవుని నమ్మితే అదే నీకు నీతిగా మారబోతూ ఉన్నది. డబ్బు నమ్మి, అధికారం నమ్మి, నీకున్న తలాంతు నమ్మి ఒకవేళ దేవుని పక్కన పెట్టి బయటికి వెళ్తే ఆ తలాంతు ఒక రోజు నిన్ను కాపాడలేదు, ఆ తలాంతు ఒక రోజు నిన్ను హెచ్చించలేదు. ఫేమస్ ఫిల్మ్ యాక్టర్స్, ఎంతో మంది ఫేమస్ ఫిల్మ్ యాక్టర్స్ ఆఖరిలో వారు చావు కుక్క కంటే దారుణంగా ఉంది. అనేక మంది చచ్చారు అట్లనే. చెబుతున్న ప్రియ దేవుని బిడ్డ, తాజ్మహల్ కట్టినటువంటి వ్యక్తి గురించి విన్నాను, షాజహాన్. ఆ తాజ్మహల్ కట్టిన తర్వాత ఇట్లాంటి కన్స్ట్రక్షన్ ఎక్కడా కట్టకూడదని ఆ ప్లాన్ చేసినటువంటి ఇంజనీర్ బొట్టని వేలు తీసేసాడంట. ఆయన అందరిని మర్యాదగా పిలిచి వాళ్ళందరినీ పట్టుకొని బంధించి వాళ్ళ బొట్టన వేలు మొత్తం కట్ చేసేసాడు. ఎందుకంటే ఇట్లాంటి ప్లాన్ నాకు తప్ప ఇంకెవరికి గీయకూడదు, నాకు తప్ప ఇంకెవరికి ఉండకూడదు అని చెప్పేసి, నా పేరే ఘనంగా ఉండాలి ప్రపంచంలో. నేను కట్టిన కట్టడం, నేను స్థాపించిన ఈ కట్టడం ప్రపంచానికి ఒక వింతగా మారాలని చెప్పేసి ఆశించాడు. నిజంగానే వింతగానే మారింది. కానీ దేవుని బిడ్డ ఆఖరి దినాల్లో తన కుమారుడు ఔరంగజేబు అనేటువంటి ఒక వ్యక్తి, తన కుమారుడు అతన్ని బంధించి చెరసాల వేసి ఆ రాజ్యం కోసం, ఆ యొక్క సింహాసనం కోసం, ఆ సింహాసనం ఇవ్వమని అడగటం కోసం దేవుడు ఆఖరమైనటువంటి ఔరంగజేబ్ తండ్రిని ఎంతో హింసించి, తండ్రిని ఎంతో బాధ పెట్టి ఆఖరి దినాల్లో కనీసం అన్నం పెట్టకుండా చెరసాల ఒక ఖైదీలాగా బంధించాడు. చెబుతున్న ఈ రోజున దేవుని బ్రతుకులో లేకపోతే, దేవుని ఆరాధించే బ్రతుకు నీకు లేకపోతే, రక్తం ఉంది, ఉడుకు రక్తం, అందం ఉంది, నాకేం పర్లేదు, ఐశ్వర్యం ఉంది, నాకేం పర్లేదు, తవ్విని కొద్ది వచ్చే గనులు ఉన్నాయి, నాకేం పర్లేదు. దేవుడు లేని గనులు, దేవుడు లేని ఆయుష్, దేవుడు లేనటువంటి ఇన్ఫ్లుయెన్స్, దేవుడు లేనటువంటి అధికారం ఒకరోజు సమస్తాన్ని కోల్పోబోతూ ఉన్నా గుక్కెడు నీళ్లు కూడా ఇచ్చోడు లేకుండా అయిపోబోతుంది మన జీవితం.
అందుకే చెబుతున్న ఈ రోజున ఎవరున్నా లేకపోయినా తండ్రి, నా బ్రతుకులో మీరుండాలి నాయన, నా జీవితంలో మీరుండాలి నాయన, నా బ్రతుకులో మీరుండాలి ప్రభువా, మీరుంటే నాకు చాలు ప్రభువా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. చెబుతాం, నాకు మీరుండాలి యేసయ్యా, నాకు మీరు కావాలి యేసయ్యా. చెప్పు నోరు తెరిచి, యేసయ్యా నీవు నాకు తోడై ఉండాలి, 24 గంటలు నీ సన్నిధి నాతో ఉండాలి, నీ కృప నాతో ఉండాలి యేసయ్యా, నీ సమాధానం నాతో ఉండాలి, నువ్వు తప్ప నాకేది వద్దు నాయన. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. నువ్వు ఇవ్వంది ఏది నా జీవితం వద్దు ప్రభువా, నీకు ఇష్టం లేనిది ఏది నా బ్రతుకులో వద్దు ప్రభువా. అది స్త్రీ అయినా పురుషుడైనా అధికారమైనా ఏదైనా నీవు ఇవ్వనిది, అన్యాయమైంది, అక్రమైంది ఏది నా జీవితంలో ఉండడానికి వీలు లేదు ప్రభువా. నువ్వు ఇచ్చేది నాకు ప్రతిదీ కావాలి తండ్రి, శ్రేష్టమైన ప్రతి ఇవి నువ్వు ఇచ్చేది నాకు ప్రతిదీ కావాలి ప్రభువా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. దేవుడు ఇచ్చేది మనకు కావాలి. దేవుడు భార్యనిచ్చాడు, ఇచ్చాడా? సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానం, ద గిఫ్ట్ ఆఫ్ ద లార్డ్. భార్యనిచ్చాడు కానీ లవర్ని ఇవ్వలే దేవుడు. ఇచ్చాడు లవర్ని, ఎవరికి ఇచ్చాడా? చెప్పండి, ఎవరికి లవర్ని ఇచ్చాడా దేవుడు? ఈరోజు అనేక మంది బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్, అనేక మంది లవర్స్, చివరికి వాళ్ళ బ్రతుకు ఏమైపోతుంది? నలిగిపోతుంది, ఒక్కొక్క బ్రతుకు నాశనం అయిపోతుంది. వారి ఇచ్చలు వారిని చంపుతున్నాయి, వారి పాపం వారి నాశనం తీసుకొని పోబోతుంది, వాళ్ళ తలను అవమానంతో వంచబోతూ ఉన్నది. దేవుడు ఇవ్వంది అది నీకొద్దు. లవర్ ఎవరికి ఇవ్వాల దేవుడు? యాకోబు లవ్ చేసి పెళ్లి చేసుకున్నాడు ఒక ఆమెని, ఆమె పేరేంటి? రాహేల్ని పెళ్లి చేసుకున్నాడు, రేచల్ని. కానీ మధ్యలోనే ఇద్దరు బిడ్డలు కానీ మధ్యలోనే ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయింది. చెబుతున్నా, వివాహానికి ముందు నీతిమంతుడు నువ్వు బ్రతకాలంటే వివాహానికి ముందు నీ బ్రతుకులు ఎటువంటి? చెప్పండి, లోకానుసరమైన ఇచ్ఛకు, లోకానుసరమైనటువంటి లవ్వుకు, లోకానుసరమైనటువంటి వ్యామోహానికి నీ బ్రతుకులో స్థానం ఇచ్చావా? నీ హృదయంలో స్థానం ఇచ్చావా? నీ బ్రతుకులో శాపం తప్ప ఇంకోటి చూడలేవు, కన్నీళ్లు తప్ప ఇంకోటి చూడలేవు, అవమానం తప్ప ఇంకోటి చూడలేవు, ఆవేదన తప్ప ఇంకోటి చూడలేవు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. నీతిమంతుడు, నీతిమంతుడు దేవునిని నమ్ముతాడు, దేవుడిని నమ్ముతాడు. నా కోసం దేవుడు ఒక జీవితం దాచిపెట్టాడు, నా కోసం ఒక భార్యను దాచిపెట్టాడు, నా కోసం ఒక భర్తను దాచిపెట్టాడు, నా కోసం ఏదో దాచిపెట్టాడు. ప్రభువా నేను నమ్ముతున్నానయ్యా, నాకు కావాల్సింది మీరు ఇవ్వండి. నా కళ్ళతో చూసేది కాదు ప్రభువా, నీ కళ్ళతో చూసేది నాకు కావాలి ప్రభువా. నేను నమ్మింది కాదు ప్రభువా, మీరు నమ్మకంతో ఇచ్చేది నాకు కావాలి ప్రభువా. చప్పలు కూడా బిగ్గరగా నేను మాయంపరుస్తా. ఆ అబ్బి చాలా మంచోడు, వాడిని భలే నమ్ముతున్నాను నేను, ఈ అమ్మి చాలా మంచిది, నా కోసం ఏమేమో చేస్తుంది. నో 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 నో. దేవుడు ఇవ్వంది ఏదైనా ఒక రోజున పగబట్టి సర్పములాగా కాటు అయిపోతుంది నీ మనశ్శాంతిని, కట్ల పాములాగా నీ ఆనందాన్ని కాటు వేయబోతూ ఉన్నది, కట్ల పాములాగా విషయం చిమ్మబోతుంది జీవితంలో. ఇంతమందిని చూసాను నా జీవితంలో. అందుకే చెబుతున్న ఈ రోజున, ఆత్మకూరు పట్టణమా, దేవుని స్వరాన్ని విను, దేవుని స్వరాన్ని విను. People of Atmakor, listen the voice of the Holy Spirit, listen the powerful word of the Lord. పెళ్లి కాకముందు లవర్ ఉండాలి ఖచ్చితంగా. ఎవరో తెలుసా? యేసు నీ లవర్. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. నన్ను కాలేజీలో ఒక అమ్మాయి అడిగింది, ఒక అమ్మాయి కాలేజీలో, నేను కాలేజ్ చదువుకున్నప్పుడు ట్యూషన్ చెప్తా ఉండేదాన్ని, నాకు డబ్బులు లేవు చదువుకోవడానికి. చదువుకో డబ్బు లేనప్పుడు నేను ఈవినింగ్ కాలేజ్ నుంచి వచ్చి ట్యూషన్కి వెళ్ళి చెప్తా ఉంటే 8th క్లాస్ పాప ఇంత ఉంది, ఆ పాప అడుగుతుంది, సిస్టర్ మ్యామ్ మ్యామ్ ఏంటమ్మా చెప్పు అన్న అంటే, వాట్స్ యువర్ బిఎఫ్స్ నేమ్, వాట్స్ యువర్ బిఎఫ్స్ నేమ్ అంది. బిఎఫ్ అంటే నాకు అర్థం కాల అసలు. అయ్యో అది కూడా తెలియదు. క్లాసులో అందరూ పక్క నవ్వేస్తారు, 8th 7th పిల్లలు వాళ్ళందరూ పక్క నవ్వేస్తారు. బాయ్ ఫ్రెండ్ మీన్స్ బాయ్ ఫ్రెండ్ మ్యామ్ అంటే నేను అన్నా, ఓ నాకు మంచి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, చాలా మంచి బాయ్ ఫ్రెండ్, ఎప్పుడు నాతోనే ఉంటాడు. బాయ్ ఫ్రెండ్ లేకుండా ఎందుకు ఉంటాడు? నాకు మీ అందరికీ ఉంటే నాకు ఉండడా? నాకు కూడా ఉన్నాడు. మీ అందరినీ బ్లాక్మెయిల్ చేసేవాళ్ళు ఉంటే నన్ను మాత్రం చెప్పండి, నన్ను మాత్రం ఉన్నత స్థితి తీసుకొని పోయే బాయ్ ఫ్రెండ్ నాకున్నాడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. మిమ్మల్ని అందరిని నాశనం చేసి మీ తల దించే వాళ్ళు మీకుంటే, నా తలను పైకెత్తే దేవుడు నాకున్నాడు. ఎవరు నా బాయ్ ఫ్రెండ్? జీసస్ క్రైస్ట్ ఈజ్ మై బాయ్ ఫ్రెండ్, హి ఈజ్ మై బాయ్ ఫ్రెండ్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయనే మా తాతయ్య వాళ్ళు పెళ్లి చేసుకోమని చెప్పినప్పుడు వాళ్ళు అన్నారు, అమ్మా నువ్వు పెద్ద చదువు చదువుతున్నావు, నీకు సంబంధించిన మేము ఎక్కడ తెచ్చి తేలేమో, మేమంతా పేదవాళ్ళం, మాకు తెలియదమ్మా ఎక్కడికి వెళ్ళి తేవాలో, నువ్వే కాలేజీ చదివేటప్పుడు ఎవడో నీకు నచ్చితే
చెప్పు, మేము వచ్చి మాట్లాడతాం, పెళ్లి చేస్తాం, నువ్వే తీసుకొని రా. నేను చెప్పాను, తాతయ్య తాగకూడదు, చుట్ట తాగకూడదు, బీడి తాగకూడదు, కళ్ళు తాగకూడదు, తాతయ్య అబద్ధాలు ఆడకూడదు అంటే, అమ్మో ప్రపంచంలో ఇట్లాంటి వాడు ఎవరు లేడమ్మా, మేము తేలేము, యేసు ప్రభు దిగొస్తే తప్ప నీకు మొగుడు దొరకడు అన్నాడు మా తాత. నిజంగానే యేసు ప్రభు దిగొచ్చాడు నా కోసం, నన్ను తన వధువుగా మార్చుకున్నాడు, తన బిడ్డగా నన్ను మార్చుకున్నాడు, తన సంఘంగా మార్చుకున్నాడు. బిడ్డ నువ్వు నా వధువు రా అని పిలిచాడు. ఆయన కోసం బ్రతకడానికి ఒక గొప్ప జీవితాన్ని, సజీవ యాగంగా ఆయన బలిపీఠంలో కూర్చునే భాగ్యాన్ని దేవుడు నా బ్రతుకులు నాకు అనుగ్రహించాడు. సభలు కూడా బిగ్గరగా దాన్ని మాయంపరుస్తాం. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. 10,000 మంది మా ఊర్లో ఉన్నా, 10,000 మంది మా క్లాసులో ఉన్నా, 10,000 మంది నా చుట్టూ ఉన్నా, 10,000 మందిలో ప్రత్యేకపరుచుకున్నాడు, ప్రత్యేకమైన పిలుపుతో నన్ను పిలుచుకున్నాడు. నేను చాలాసార్లు అడుగుతాను, ప్రభువా ఈ పిలుపు నేను తగిన వ్యక్తినేనా, ఈ విధంగా ఉండటానికి తగిన వ్యక్తినేనా? చిన్నప్పటి నుంచి గుడిసెలో బతికాను ప్రభువా, నాట్లేశాను, బీటెక్లో ఇంజనీరింగ్ సీట్ వచ్చినాడు, డబ్బులు లేక నాటేసి డబ్బులు తీసుకొని పోయి పుస్తకాలు కొనుక్కున్నా. చిన్నప్పుడంతా కష్టపడి పొలాల్లో పనిచేశా. దేవుని బిడ్డ, వర్షం వస్తే సగం వర్షం మా ఇంట్లోనే పడేది. మా అమ్మ అక్కడ ఇక్కడ సామాన్లు పెట్టి ఆ ఇంట్లో వర్షం పడకుండా చేసి తెల్లవార్లు కూర్చుని ఉండేవాళ్ళం. ఒకటే నవారు మంచం ఉండేది, ఒకటే మొలక మంచం ఉండేది. కూర్చుంటే పటామని తెగిపోయేది, మళ్ళీ లాగి కడితే మళ్ళా తెగిపోయేది. మా అమ్మ ముగ్గురిని, మా తమ్ముడు ముగ్గురు, ఇద్దరిని నన్ను తీసుకొని పోయి 3 ఇళ్లలో పడుకోబెట్టేది. మా ఇంట్లో పడుకుందే తక్కువ, మంది ఇళ్లలో పడుకుంది ఎక్కువ. అంత భయంకరమైన పరిస్థితిలో, దీనస్థితిలో మా జీవితం. నోకలతో గంజి కాసుకొని తాగిన జీవితం, డికాషన్ తాగిన జీవితం. నాకు ఇంటర్మీడియట్ వరకు మా ఇంట్లో కరెంట్ లేదు, నాకు బీటెక్ వరకు మా ఇంట్లో ఫ్యాన్ లేదు. బయట కూర్చొని యాప చెట్టు కింద కూర్చొని పుస్తకాలు వేసుకొని చదువుకొని ఇంజనీరింగ్ ప్రిపేర్ అయ్యాను. నేను ఎంసెట్ ఎగ్జామ్కి. ఎవరికి హోప్ లేదు, నా జీవితాన్ని బట్టి నాకే హోప్ లేదు. నేను ఒక మంచి స్థితికి వస్తానని, ఇలా నిలబడతానని, ఇలా ధైర్యంగా దేవుని కోసం బ్రతుకుతానని ఒక్కరోజు కూడా కళ్ళ ఊహించలేదు, ఒక్కరోజు కూడా కళ్ళ అనుకోలేదు అసలు నా జీవితం ఇలా ఉంటుందని. కానీ ఊహకందని కార్యములు దేవుడు నాకు చేయడానికి సిద్ధపడి ఉన్నాడు. సభలు కూడా బిగ్గరగేసానని మాయంపరుస్తాం. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. అద్భుతాలు చేసే దేవుడు ఉన్నాడు, ఊహకందని కార్యాలు జరిగించే దేవుడు, రక్షకుడు నీ కొరకు ఉన్నాడు. ఆయన సమాధానంతో నిలబెట్టబోతున్నాడు ఆయన జీవితాన్ని. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. అందుకే చెప్పుదు, ఈరోజు గుడిసెలో పుట్టావేమో, పనికిరాని స్థితిలో పుట్టావేమో, అందరి చేత త్రోసివేయబడి వెలివేయబడ్డావేమో, ఎవరికి ఎన్నికల స్థితిలో నీవు ఉన్నావేమో, ఎవరు కూడా గుర్తుపట్టలేని స్థితిలో అనామకుడిగా ఉన్నావేమో. కానీ నేను చెబుతున్నా 100% ప్రపంచమంతా వెలివేసిన, ప్రపంచమంతా నిన్ను పట్టించుకొని వదిలేసిన ఒక కన్ను నిన్ను చూస్తూ ఉన్నది, ఆసక్తిగా గమనిస్తూ ఉన్నది. ఆయన ఎవరో కాదు, 24 గంటలు చూస్తున్నటువంటి చూచుచున్న దేవుడు ఆయన. చెప్పలు కూడా బిగ్గరగా నేను మాయపరుస్తాం. చెప్పాలి గట్టిగా, చూచుచున్న దేవుడు నీతో ఉన్నాడు, నిన్ను చూస్తున్నాడు ఆయన, ప్రత్యక్షం నిన్ను చూస్తున్నాడు ఆయన. నిన్ను లేవనెత్తడానికి తన బలిష్టమైన బాహువును చాపబోతున్నాడు ఆయన. అద్భుతాలు చేయబోతున్నాడు ఈ రాత్రి. నమ్ముతుంటే గట్టిగా అవును, నా జీవితాన్ని మార్చబోతున్నాడు. చప్పుడు కొట్టి గట్టిగా, నా జీవితాన్ని మార్చే దేవుడు నాకున్నాడు, నన్ను లేవనెత్తే దేవుడు నాకున్నాడు, నన్ను ధైర్యపరిచే దేవుడు నాకున్నాడు. ఎవరున్నా లేకపోయినా యేసయ్య నీతో ఉండబోతూ ఉన్నాడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. మీ నోళ్లలో దేవుడు తన నవ్వును నింపబోతూ ఉన్నాడు, మీ నోటిని మేలుతో నింపబోతున్నాడు. 89వ కీర్తన 10లో అంటాడు, నోరు బాగుగా తెరువు, నీ నోటిని నేను మేలుతో నింపుతాను. ఐ విల్ ఫిల్ యువర్ మౌత్ విత్ గుడ్నెస్. ఇప్పుడు దాకా మేలు లేదా నీ నోట్లో? ఇప్పుడు దాకా కీడు మాట్లాడుతున్నావా? నెగిటివ్ మాటలే మాట్లాడుతున్నావా? నీ జీవితంలో కీడు తప్ప మేలు లేదా? ఈ రాత్రి నోరు తెచ్చి యేసయ్యా అని పిలవటం నేర్చుకో, యేసయ్యా అని పిలవటం నేర్చుకో. ఈ రాత్రి నీ నోటిని దేవుడు మేలుతో, గుడ్నెస్ తో నింపబోతూ ఉన్నాడు. చప్పట్లు కొట్టి యేసయ్యా నన్ను నింపయ్యా. ఎంతమందికి నింపబడటం ఇష్టమో వాళ్ళందరూ నోరు తెచ్చి చెప్పాలి. మేము ఆల్రెడీ నింపబడ్డాం, మాకేం అవసరం లేదనుకుంటే ఏం లేదు. ఈరోజు దైవికమైన సమాధానం, దైవికమైన ఆశీర్వాదం, దైవికమైన కృప నీ జీవితంలో రావాలంటే నన్ను నింపు యేసయ్యా, నీ నీతితో నన్ను నింపు ప్రభువా, నీ నమ్మకంతో నన్ను నింపు ప్రభువా. నా జీవితంలో ఎక్కడ నమ్మకం లేనటువంటి పరిస్థితి, ఎక్కడ నమ్మకం లేని పరిస్థితి, ఎవరిని నమ్మాలో తెలియని పరిస్థితి, అటువంటి దీన పరిస్థితుల్లో నా యేసయ్య నమ్మదగిన సహాయకుడు నా చెంతకు వచ్చినాడు, నా జీవితాన్ని ఆస్వాదించినాడు. మా ఊర్లో ఫస్ట్ ఇంజనీర్గా నా జీవితంలో ఒక ఇంజనీరింగ్ సీట్ నాకు ఇచ్చాడు. 100 ఎకరాల ఆస్తి ఉన్నటువంటి వాళ్ళకి లేనటువంటి భాగ్యాన్ని గుడిసెలో ఉన్న నాకు ఇచ్చాడు ఆయన. గుడిసెలో ఉన్నటువంటి నా బ్రతుకులో వెలిగించాడు ఆయన.
చెబుతున్నాడు, గుడిసెలో ఉన్న నేను దేవుడు చూస్తున్నాడు, హెచ్చించబోతున్నాడు. అయ్యో నా పిల్లలు ఎలా చదువుతారు, కాలేజ్ ఫీజు లేదే, గవర్నమెంట్ స్కూల్లో చదువు నో ప్రాబ్లం. గవర్నమెంట్ స్కూల్లోకి దేవుడు దిగి రాబోతున్నాడు. గవర్నమెంట్ స్కూల్ చరిత్ర నీ ద్వారా మార్చబోతూ ఉన్నాడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. జ్ఞానం ఇచ్చేది దేవుడు, జ్ఞానం ఇచ్చేది దేవుడు. నువ్వు చెట్టు కింద ఉన్న జ్ఞానం ఇస్తాడు, నువ్వు గుడిసెలో ఉన్నా, ఎడారిలో ఉన్నా, అరణ్యంలో ఉన్నా, ఎక్కడున్నా గాడ్స్ విజ్డమ్ విల్ ఫాలో యు. దేవుని జ్ఞానాన్ని ఫాలో అయినప్పుడు నువ్వు ప్రపంచంలో అందరికి ఎవరికి కనబడని విషయాలు చూడబోతున్నావు. ఎవరికి దొరకని జ్ఞాన సంపత్తిని తలకాయలో దేవుడు పెట్టబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు ఒక వ్యక్తిని మీకు పరిచయం చేయబోతున్నాను. ఆయన పేరు యోసేపు, ఫలించడి కొమ్మ. జోసెఫ్ నాకు బైబిల్ పాత నిబంధనలో అత్యంత ఇష్టమైన ఒక వీరుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. జోసెఫ్ దేవుని బిడ్డ, చిన్నప్పుడు తల్లి ప్రేమను పోగొట్టుకున్నాడు, కక్ష మధ్యలో పెరిగాడు. ఆ ఇంట్లో దాదాపుగా 13 మంది పిల్లలు ఉంటారు. 12 మంది మగ పిల్లలు, ఒక ఆడపిల్ల. 11వ వాడు యోసేపు. 10 మంది పగబట్టి ఉంటారు, ఎప్పుడు కూడా పట్ట పట్ట పళ్ళు కొరుకుతూ ఉంటారు 10 మంది కూడా. ఎందుకంటే వీళ్ళు పనికి వెళ్ళినప్పుడు, మందల గాయటానికి వెళ్ళినప్పుడు, పొలం పని చేయడానికి వెళ్ళినప్పుడు దేవుని బిడ్డ అందరూ చెడ్డ మాటలు మాట్లాడుకుంటా, చెడ్డ జోకులు వేసుకుంటాం, చెడ్డ విషయాలని చూసుకుంటా, చెడ్డ ప్రవర్తన చేస్తూ ఉంటే యోసేపు అక్కడే పరిశుద్ధుడై వాళ్ళని గమనిస్తూ వాళ్ళ విషయాలని తండ్రికి చెప్పేవాడు. అందువల్ల అందరూ ద్వేషిస్తున్నారు, పగ ప్రతీకారాల మధ్యలో ఉన్నాడు. ఒక రోజున దేవుడు అతని నిజాయితీని బట్టి, అతనికి ఉన్నటువంటి దేవుని పైన నమ్మకాన్ని బట్టి, మరి నువ్వెందుకు తప్పు చేయరా అంటే, అమ్మో దేవుడు చూస్తున్నాడు నేను చేయను. నువ్వెందుకు చెడ్డ మాటలు మాట్లాడు, అమ్మో దేవుడు వింటున్నాడు నేను మాట్లాడను. ఒకవేళ చెడ్డ మాటలు మాట్లాడి నా నోట్లో నా అభిషేకాన్ని పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం, నాకు నిస్సారం అయిపోతుంది ఆ మాటలు. దేవుడు మాట ద్వారా సృష్టిని చేశాడు, కలుగును గాక అంటే కలిగింది. మాట ద్వారా యెహోషువ ప్రార్థన చేసి సూర్యచంద్రుని ఆపాడు. ప్రైజ్ ది లార్డ్. మాటకున్న శక్తి చాలా గొప్పదండి. ప్రతి చిన్నదానికి అబద్ధం ఆడి, చేయని చేసినట్టుగా, చేసిందని చేయనట్టుగా, వెళ్ళకపోయినా వెళ్ళినట్టుగా, రాకపోయినా వచ్చినట్టుగా చిన్న చిన్న వాటికి అబద్ధాల ఆట మొదలు పెట్టావా, దాని అర్థం ఏంటి తెలుసా? నీవు నీ పెదవులకు ఉన్నటువంటి శక్తిని కోల్పోతున్నావు, నీ మాటకున్నటువంటి శక్తిని కోల్పోతున్నావు. అందుకే బైబిల్ చెబుతుంది, నువ్వు అవునంటే అవును, కాదు అంటే కాదు, ఎస్ అంటే ఎస్, నో అంటే నో. మనుషుల దగ్గర ఏదో టెంపరీగా నువ్వు సంతోషం సంపాదించుకోవడానికి, మనుషుల దగ్గర నువ్వేదో టెంపరీగా సమాధానాన్ని సంపాదించుకోవడానికి శాశ్వతమైన దేవుని ఆశీర్వాదాన్ని పోగొట్టుకోవద్దు. దేవుడి మాటను విని నీకు ఆశీర్వదించాలని ఆశపడుతూ ఉంటే మాటల ద్వారా పోగొట్టుకోవద్దు. నీతిమంతుడు విడువబడడు, నీతి గల దేవుని గురించి మాట్లాడేవాడు ఒక్కరోజు విడువబడడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. జోసెఫ్ తన ఇంటిలో నమ్మకస్తుడుగా ఉన్నాడు, తండ్రికి హృదయానికి చాలా దగ్గరగా ఉండేవాడు. అందుకే తండ్రి అతనికి అందరికంటే ప్రత్యేకంగా రంగుల అంగీ, రత్నాలు పొదిగినటువంటి అంగీని, జ్యువెలర్స్ పొదిగినటువంటి అంగీని ప్రజెంట్గా ఇచ్చాడు. చప్పలు కూడా బిగ్గరగా దాన్ని మాయంపరుస్తాం. 10,000 మందిలో నువ్వు ప్రత్యేక బ్రతుకులు నేర్చుకుంటే, చాలా మంది అంటారు మా ఇంటి చుట్టూ తాగుబోతులే సార్, అందుకే నేను కూడా తాగుబోతున్నా అయిపోయింది సార్. మా ఇంట్లో అందరూ టీవీ చూస్తారు, కానీ నేను చూడకుండా ఉండలేకపోతాను, నేను కూడా కూర్చొని చూస్తా ఉన్నా. ఎవరు ప్రార్థన చేయరు, నాకు ప్రార్థన చేయాలన్నా నేను చేయలేకపోతున్నా. చాలా మంది చెబుతుంటారు, నాకు ఒక్కళ్ళు కానీ ఉంటే సపోర్టు, ఏం చేసేస్తాను అంటాడు. యోసేపుకి సపోర్ట్ ఎవరు లేరు, 10 మంది తప్పు చేసే వాళ్ళే ఉన్నారు, 10 మంది ఆ ఇంట్లో అన్యాయస్తులే ఉన్నారు. 10 మంది మధ్యలో ప్రత్యేకమైన వాడిగా యోసేపు బ్రతుకుతున్నాడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. సాయంత్రం అయితే తండ్రి దగ్గరికి వస్తాడు, డాడీ దేవుడు ఎట్లా ఆశీర్వదిస్తాడు చెప్పు, డాడీ దేవుడు ఎలా ఉంటాడు చెప్పు, నువ్వు చూసావు కదా అరణ్యంలో నిచ్చెన మీద దేవుని స్వరూపం చూసావని బైబిల్లో అని నువ్వు చెబుతున్నావు కదా, డాడీ చెప్పు దేవుడు ఎట్లా మాట్లాడతాడు, దేవుడు మాట్లాడతాడు మనకు ఎలా ఉంటుంది, దేవుడు స్వరం ఎలా ఉంటుంది, ప్లీజ్ డాడీ చెప్పు డాడీ. అతని ఆశ అదే. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. ఈ రోజులో పిల్లలకు ఆశ ఉంటుంది, 17 సంవత్సరాల వయసులో ఆ ఆశ ఉంది. 17 సంవత్సరాల వయసులో ఇప్పుడున్న పిల్లలకు ఆశ అంటే తెలుసా, యాపిల్ ఫోన్ కొని, ఏంటి బోడి ఫోన్ కొనిచ్చావు నాకు, యాపిల్ ఫోన్ కావాలి, స్టార్టింగ్ 150 కిలోమీటర్లు ఏగమన్నట్టు డుగ్గు అనే బండి కావాలి, ఏంది నువ్వు చిన్న స్కూటీ తీసిస్తాను అంటున్నావు, పోదా కాలేజీకి పో, నేను చదవను. ఫ్యాషన్లు ఎంత చినిగితే అంత మంచి ఫ్యాషన్, బట్టలు ఎంత బాగా పంకు పెంచితే అంత మంచి ఫ్యాషను. జనాలు చూసి నోట్లో కూట్లో వస్తుంటారు, ఏంట్రా వీడి కటింగ్ ఎట్టుంది, ఏంట్రా వీడి బతుకెట్టుందని వస్తూ ఉంటారు. వాడు మాత్రం చెబుతాను, ఈ రోజున నిన్ను చూసిన వెంటనే దేవుని బిడ్డ అనే ఫీలింగ్, పరిశుద్ధాత్మతో నింపబడిన బిడ్డ అనే ఫీలింగ్ నీ ఎదుటి వారికి రాకపోతే నీ బతుకు శూన్యమే. దేవుణ్ణి చూపించకపోతే, ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు షో యువర్ గాడ్ through your behavior, through your words,
త్రూ యువర్ స్టైల్ యువర్ లైఫ్ ఇస్ వెయిన్. నీ బ్రతుకు వ్యర్థమే. దేవుణ్ణి కానీ చూపించకపోతే, దేవుడిగా నీ ముఖంలో కనపడకపోతే, దేవుడి ప్రత్యక్ష నీలో కనపడకపోతే నీ జీవితం వ్యర్థమే, వ్యర్థమే, వ్యర్థమే. నువ్వు దేవుని చూపించే వ్యక్తిగా ఉంటే నీ బ్రతుకంత ఆశీర్వాదకరంగా మారబోతూ ఉన్నది. నీ బ్రతుకంత దీవెనకరంగా మార్చబడబోతూ ఉన్నది. సమాధానకరంగా దేవుడు మార్చబోతున్నాడు, ఆశీర్వాదకరంగా మార్చబోతూ ఉన్నాడు. సో యోసేపు చాలా అద్భుతంగా తన ఇంట్లో పర్సిక్యూషన్ మధ్యలో 10 మంది విద్వేషపూర్లు అన్నదమ్ముల మధ్యలో బతుకుతున్నాడు. నేను చెబుతాను, మీ అన్నదమ్ములు ఒకవేళ నువ్వు గొప్పగా ప్రార్థన చేసే వ్యక్తి అయితే ద్వేషిస్తున్నారేమో. నీ చుట్టుపక్కల వాళ్ళందరూ పరిశుద్ధంగా బ్రతకడం చూసి అబ్బో ఏం పెద్ద సినిమాలు కాదు, షికార్లు రాదు, ఇంట్లో టీవీ కూడా పెట్టదు, అబ్బో ఏం పెద్ద భక్తురాలే అని అక్కడ వెళ్ళేసి మాట్లాడుతున్నారేమో. ఈరోజు చెబుతున్నాను, నీ దేవుడు నీ కొరకు రంగు రంగుల భవిష్యత్తుని, రంగుల ఉన్నతమైన కాలాన్ని దేవుని కోసం నేసి తన చేతితో నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. 10 మంది కొడుకులు ఆయనకే పుట్టారు, యాకోబుకే పుట్టారు. 10 మందికి ఇవ్వనటువంటి ఆ రంగుల అంగి ఎవరికి ఇచ్చాడు చెప్పండి? యోసేపుకి ఇచ్చినాడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఆదికాండం 37వ అధ్యాయం నుంచి మనకు 50వ వచనం వరకు అక్కడి నుంచి అంతా యోసేపు చరిత్రే ఉంటుంది. ఎక్కువ భాగం ఆదికాండంలో యోసేపు చరిత్రే ఉంటుంది, 37వ అధ్యాయం నుంచి. సో ప్రియ దేవుని బిడ్డ, అన్నలో పగబట్టారు, ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నారు. ఒకరోజు పరిగెత్తుకుంటూ వచ్చాడు, అన్నయ్య 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 కళ వచ్చింది నాకు. ఏంద్రా అందరం ఒక దగ్గర పడుకున్నాం, నీకు కళ రావటం మాకు రాకపోవడం ఏంటి? ఏమో అన్నయ్య నాకు మాత్రం భలే కళ వచ్చింది. ఏం కళ వచ్చింది? అందరూ పనులు కట్టారు. నాకేం దున్నపోతున్నట్టు కళ వచ్చిందిరా, రాత్రి పావు మెడకు చుట్టుకున్నట్టుగా కళ వచ్చిందిరా. చాలా మంది కళ్ళు వస్తుంటే దున్నపో తరుగుతున్నట్టు, ఎవరో ఒక పొలాటుడు నిక్కరేసుకొని తరుగుతున్నట్టు కళ్ళు వస్తుంటే చాలా మందికి. సిస్టరో రాత్రి ఎంత భయంకర కళ వచ్చింది, ఏం చేయమంటారు నన్ను? నేను చెప్పి మోకరించి అడుగు, అయ్యా నాకు నీ దర్శనం కావాలయ్యా, ఈ చెడ్డ కళ నాకు వద్దు ప్రభువా, నీ దర్శనం నాకు ఇవ్వయ్యా, యోసేపుకి ఇచ్చిన కళ్ళు నాకు ఇవ్వయ్యా. చాలా మందికి కళ్ళు ఉంటాయి. ఏం కళ్ళు? మోహపు కళ్ళు. చాలా మంది కళ్ళు ఉంటాయి, పాపిష్టి కళ్ళు, కుటుంబాలు నాశనం చేసే కళ్ళు, పచ్చగున్న కాపురాల్ని బగ్గును మండించే కళ్ళు ఉంటాయి. కానీ యోసేపుకున్న కళ్ళు ఎటువంటిదో తెలుసా? కన్ను దర్శనాన్ని చూసే కన్ను, దేవుని దర్శనాన్ని, చిత్తాన్ని చూసే కన్ను. నీకుంది అటువంటి కన్ను? అటువంటి కన్ను నీకుందా ప్రియ దేవుని బిడ్డ? లేకపోతే ఈరోజు అడుగు, ప్రభువా యోసేపుకున్న నేత్రమును నాకు దయచేయి ప్రభువా. గివ్ మీ ద ఐ like Joseph to see the plan of you in my life. నా జీవితంలో నీ చిత్తాన్ని చూసే కన్ను నాకు దయచేయి ప్రభువా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మేము పన కడుతున్నామయ్యా, నేను పన కడుతున్నాను, మీరు కూడా పనులు కడుతున్నారు, ఇంకేమందరా దీంట్లో పెద్ద విశేషం? ఆగండి అన్నా చెబుతాను. నా పన లేచి నిలబడిందే, మరి మేమేం చేస్తున్నాం రా? చుట్టూ తిరుగుతున్నారు, తిరిగి చుట్టూ తిరిగి నాకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నారు. స్టన్ అయిపోయారు అందరూ. ఆఫ్టర్ ఆల్ నీకు మేము సాష్టాంగ పట్టమా? వాట్ ఈస్ దిస్? ఏమో అన్నా నాకు తెలియదన్నా, నాకు వచ్చిన కలేది. చుట్టూ నీకు నీవేమో నమస్కారం చేయటమా? చూస్తాం రా నీ అంతు, నువ్వు ఎట్ట అధికారి అవుతావో, నువ్వు నిలబడితే మేము ఎట్ట నమస్కారం చేయాలో చూస్తాం, తలకాయ తీసేస్తాం. మొదలు పెట్టారు, ఇంక అందరూ పగబట్టడం మొదలు పెట్టారు. మళ్ళా రెండోసారి పరిగెత్తుకొచ్చారు, అన్నయ్య ఏంట్రా చెప్పు. ఇప్పుడు ఆకాశంలో ఒక నక్షత్రం కనబడుతుంది అన్నయ్య, పెద్ద నక్షత్రం. నక్షత్రాలు చాలా ఉంటాయిలే. కాదు, ఒక స్పెషల్ నక్షత్రం ఉంది. ఆ నక్షత్రం ఎవరో కాదన్నయ్య, నేనే. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఆ నక్షత్రాన్ని నేనే. మరి మేము ఎక్కడున్నావురా? మీరు కూడా నక్షత్రాలాగా ఉన్నారు, నా చుట్టూ తిరిగి నాకు సాష్టాంగ నమస్కారం చేస్తూ ఉన్నారు. సూర్య చంద్రులకు నాకు నమస్కారం చేస్తూ ఉన్నాయి. అంత బ్రైట్ గా ఉంది ఆ నక్షత్రం. పెరిగిపోయింది. ఇంకా నేను చెబుతున్నాను, కిందనే పడుకున్నాడు యోసేపు. ఆకాశం అంతా కళను చూపించాడు దేవుడు. ఆకాశం అంతా స్థితిలో, ఉన్నతమైన స్థితిలో నక్షత్రానిగా చేశాడు అతన్ని. చెప్పాలి గట్టిగా, నువ్వు గుడిసెలో ఉన్నా నీకు ఆయన చిత్తాన్ని బయలుపరచబోతున్నాడు దేవుడు. ఆకాశం అంత ఆశను నీ పట్ల పెట్టుకున్నాడు దేవుడు. నీ జీవితం పట్ల నీకు ఎంత ఆశ ఉందో నాకు తెలియదు, కానీ నీ జీవితం పట్ల దేవునికి మాత్రం ఆకాశం అంత ఆశ ఉన్నది. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఆకాశం అంత ప్రణాళిక ఉన్నది, ఆకాశం అంత ఉన్నతమైన ఉద్దేశం ఉన్నది. లోక ఫ్యాషన్లో ఈ మనిషికి నచ్చాలి, నేను ఆ మనిషికి నచ్చాలి, ఇది పూసుకుంటే వాళ్ళకి నచ్చుతానేమో, అట్లా ఉంటే వీళ్ళకి నచ్చుతానేమో,
అలా ఉంటే వీళ్ళకి నచ్చుతారేమో, ప్రజలు నచ్చడానికి, ప్రజలు శబాష్ అనడానికి శత ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంటికి ఒక బ్యూటీ పార్లర్ వేస్తూ ఉంది ఈ రోజుల్లో, వీధికి ఒక బ్యూటీ పార్లర్ వస్తూ ఉంది ఈ రోజుల్లో. ఎంతమంది ఆడవాళ్ళకే ఉండేది, ఇప్పుడు మెన్స్ బ్యూటీ పార్లర్. కారణం ఏంటి? వీళ్ళంతా ఎవరికి నచ్చాలి? వాళ్ళు ప్రేమించడం నచ్చాలి, లోకంలో నచ్చాలి. కానీ దావీదు అంటాడు, ప్రపంచంలో నేను ఎవరికి నచ్చాల్సిన అవసరం లేదు, నా దేవుడికి నచ్చాలి. ఆయన హృదయానికి ఇష్టంగా ఉండాలి. నేను ఆయన హృదయాన్ని కొల్లగొట్టాలి. మనిషి హృదయాన్ని కొల్లగొడితే ఏమొస్తుంది నీకు? చెప్పండి, ఏమొస్తుంది? బతుకు బస్ స్టాండ్ అయిపోద్ది. మనిషికి నచ్చే వరకు వాడు వెనకాల పడతాడు. ఇక పలానా చూడరా, లేకపోతే మన ఇద్దరు ఫోటోలు చూపించేస్తా, మన ఇద్దరు యొక్క ఇద్దరం కలిసి కూర్చొని మాట్లాడుకుని అన్ని పంపించేస్తా, నీ బతుకు నాశనం చేస్తా, పలానా చోటికి రా, పలానా దగ్గర రా. బ్లాక్ మెయిల్, గజ 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 వణుకుతో నీ బతుకంతా షివరింగ్. అంతేనా? మనుషులు నచ్చితే నీ పని అంతే ఉంటుంది. మనుషులు నచ్చినట్టుగా స్టైల్ వేసినావు అనుకో, మనిషి నచ్చినట్టుగా నువ్వు గంగిరెద్దులాగా రెడీ అయ్యావనుకో, ఏ గాలి అడుగు నచ్చుతావు. ఇక వాడు గాలి తిన్నట్టు తిరుగుతుంటే గాలి పట్టంలాగా నీ చుట్టూ, నీ బతుకు బస్ స్టాండే. ఇంకా కానీ నేను చెబుతున్నా, దేవునికి నచ్చు నువ్వు, దేవుని హృదయానికి నచ్చు నువ్వు, దేవుని మనసుకు నచ్చు, దేవుని హృదయాన్ని కొల్లగొట్టు, దేవుని మనసును కొల్లగొట్టు. ఆ తర్వాత ఆయన నిధులన్నీ నీకే, ఆయన ప్రేమంతా నీకే, ఊహకందని ఆశీర్వాదం అంతా నీకే. చప్పటి కొట్టేసాయా, నాకు అటువంటి ఆశీర్వాదం కావాలేసాయా. చెప్పండి గట్టిగా. దేవుని బిడ్డ దర్శించాడు. యోసేపు భయపడకు, నువ్వు అలా కాబోతున్నావు. యోసేపు దిగులు పడకు, నన్ను నమ్ము, నువ్వు అటువంటి వ్యక్తివి కాబోతున్నావు. ఆ దర్శనం వచ్చిన కొద్ది రోజులకే యోసేపును అన్నలు పట్టుకొని గుంటలో పడవేసి, నీళ్ళు లేని గుంటలో పడవేశారు, అమ్మేశారు. ఆ యొక్క రంగురంగుల అంగిని తీసేశారు. తండ్రి ఇచ్చిన, మనిషి ఇచ్చిన అంగిని తీసేశారేమో, కానీ దేవుని చిత్తాన్ని మాత్రం తీసేయలేకపోయారు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఒకవేళ మనుషులు ఇచ్చే ఆశీర్వాదం దొంగిలించవచ్చు, తీసేయచ్చు. దేవుడిచ్చే ఆశీర్వాదం ఒక్కరోజు కూడా తీసివేయలేవు. ఒకరోజు ఒక వేశ్య చెట్టు కింద కూర్చొని ఏడుస్తూ ఉందంట, అయ్యో నా బ్రతుకుని ఎలా చేశారు, నా జీవితాన్ని ఎలా నాశనం చేశారు, నా బ్రతుకుని ఎలా చిత్తుకాయితలాగా మార్చేశారు. నాకు మంచి రోజులు ఉన్నాయా? నా జీవితంలో మంచి కాలం ఉందా? మరలా నేను బ్రతుకుతానా? మంచిగా పిలువబడతానా? నా మీద ముద్ర పడిపోయిందే, పాపి అని ముద్ర పడిపోయిందే, దౌర్భాగ్యాన్ని ముద్ర పడిపోయిందే. నాకు మంచి కాలం వస్తుందా? ప్రజలు మరలా ప్రేమించే కాలం వస్తుందా నా జీవితంలో? నన్ను మనస్ఫూర్తిగా మనసారా పిలిచేటువంటి ఆ పిలుపు మళ్ళీ వస్తుందా నాకు? అయ్యో అంతా కోల్పోయాను, అయ్యో మనశ్శాంతి కోల్పోయాను, ప్రేమను కోల్పోయాను. ఏడుస్తూ దుఃఖపడుతూ ఉన్నది. అక్కడొక గులాబీ పువ్వు పడింది. మనుషులంతా తొక్కుకుండా, దాని మీద చూడకుండా తొక్కుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. ఒక్కొక్కరు కాలు కింద పడిపోయి గులాబీ పువ్వు మొత్తం నలిగిపోయింది. నలిగిపోయిన తర్వాత ఒక ఆయన వచ్చాడు, ఒక రైతు వచ్చాడు, పంచి కట్టుకుని వచ్చాడు. ఆ గులాబీ పువ్వుని చేతులకు తీసుకున్నాడు, వెళతా ఉన్నాడు. వెంటనే ఏమన్నది, అయ్యా ఎక్కడికి వెళ్తాను? వేర్ ఆర్ యు గోయింగ్? ఇది క్రషింగ్ ఫ్లవర్. ఈ నలిగిపోయిన పువ్వుతో ఎక్కడికి వెళ్తున్నావు అంటే చెప్పిందంట, రా నేను చూపిస్తా. తీసుకొని పోయి చూపిస్తే, తలుపు తీస్తే పెద్ద ఉద్యానవనం ఉంది. అక్కడ రంగురంగుల పుష్పాలు ఉన్నాయి, మధురమైన ఫలాలు ఉన్నాయి, గొప్ప తోటలాగా ఉంది. అయ్యా ఏంది, ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే చెప్పాడు ఆయన, నలిగిపోయిన పువ్వుల్లో నుంచే వచ్చాయి ఇవన్నీ కూడా. ఎలా? మనుషులు దాని పై రేఖలను తొక్కివేయగలిగారు, కానీ దాని లోపల ఉన్నటువంటి విత్తనాన్ని ఎవరు చేయలేకపోయారు. ఆ విత్తనం అనే దేవుని చిత్తాన్ని ఎవరి దగ్గర తీసివేయలేరు. ఈ రోజున ఉన్న ధనాన్ని పోగొట్టుకొని, ఆశీర్వాదాన్ని పోగొట్టుకొని నలిగిపోతున్నామేమో సహోదరుడా. ఈ రాత్రి దేవుడు చెప్తున్న మంచి మాట ఏంటో తెలుసా? మనుషులు ఒకవేళ నీ పై ఉన్నటువంటి డబ్బును తీసేయొచ్చు, నీ పై వేషాన్ని నాశనం చేసి ఉండొచ్చు, నీ ఆర్థికమైనటువంటి ఆశీర్వాదాన్ని కొల్లగొట్టొచ్చు, బట్ God never, people never crush the will of the Lord in your life. ఆయన చిత్తాన్ని పట్ల ఎవరు మాత్రం క్రష్ చేయలేరు. చెప్పలు కూడా బిగ్గరగా దాన్ని మాయపరుస్తా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. నీ ఎడల దేవుని ప్రణాళికను ఎవరు పాడు చేయలేరు, నాశనం చేయలేరు. నీ పట్ల ఉన్న దేవుని ప్రణాళికను ఎవరు పాడు చేయలేరు. రంగురంగుల అంగి తీసేశారు, కానీ దేవుని చిత్తాన్ని పాడు చేయలేకపోయారు అన్నదమ్ములు. దిగంబరిగా ఇష్మాయిల్కి అమ్మేస్తే అలాగే వెళ్ళిపోయాడు. ఎవరిని నమ్ముకొని వెళ్ళారు? ఎవరున్నారు అక్కడ? బంధువులు ఉన్నారా? తండ్రి ఉన్నాడా? స్నేహితులున్నారా? ఎవరున్నారు? ఎవ్వరు లేరు. బట్ ఎవరు నమ్ముకొని వెళ్తున్నాడు యోసేపు అంటే పరలోకపు తండ్రిని నమ్ముకొని వెళుతూ ఉన్నాడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. తన నమ్మకానికి ఆధారం ఎవరు? 17 సంవత్సరాల వయసులో ఎరగని మనుషులతో పాటు ఎరగని ప్రాంతానికి, భాష తెలియని ప్రాంతానికి వెళుతున్నాడు అంటే ధీటుగా ఏడవకుండా, అన్నా ఏదో తప్పు
వేసేసాను, అన్నా ఏదో అయిపోయింది, అన్నా మళ్ళా మోస్తానని చెప్పేసి ఏడవకుండా కాళ్ళు పట్టుకోకుండా వెళ్తున్నాడు. అంటే ఏ ధైర్యం ఉంది యోసేపులో, ఏ ధైర్యం ఎవరు చూసుకొని వెళ్తున్నాడు అంటే ఆకాశమందు తనకు తన ఎడల గొప్ప చిత్తానికి వెళ్ళినటువంటి దేవుణ్ణి చూస్తూ వెళ్తూ ఉన్నాడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ప్రజలు నన్ను బానిసగా చేయొచ్చు కానీ తండ్రి నీ చిత్తము నా ఎడల మారదు. ఆమేన్. నేను నమ్మినా వారెవరు సిగ్గుపడలేదయ్యా, ఏ యుగమందైనా సిగ్గుపడలేదయ్యా. ఘనపరచే నాయకుడా నా యేసయ్యా, ఘనపరచే నాయకుడా. నిన్ను చూడాలని, నిన్ను చేరాలని, నీతో ఉండాలని, నీతో నడవాలని అంతులేని ఆశ నాలో రగిలనే, అంతులేని ఆశ నాలో రగిలనే. యజమానుడా నా యేసయ్యా, పరిశుద్ధుడా ఘననీయుడా, యజమానుడా నా యేసయ్యా, పరిశుద్ధుడా ఘననీయుడా. నిన్ను చూడాలని, నిన్ను చేరాలని, నీతో ఉండాలని, నీతో నడవాలని, నిన్ను చూడాలని, నిన్ను చేరాలని, ఉండాలని, నీతో నడవాలని. కృంగిపోనివ్వండి జీవితాన్ని. యోసేపు దేవుని నమ్మి వెళ్ళాడు, ఎరగని దేశంలో ధైర్యంగా అడుగు పెట్టాడు, ఎరగనటువంటి ప్రదేశంలో ధైర్యంగా అడుగు పెట్టాడు. 39వ అధ్యాయం ఆదికాండం 1-2-3 వచనం చదువుకుంటే అతడు చేసే పనంతా సఫలం అవ్వటం ఆ యజమానుడు చూశాడు. చప్పలు కూడా బిగ్గరగా దాన్ని మాయంపరుస్తావు. ఒక బానిసగా పట్టుకొని అతని చెవును కుడుతా ఉంటే, ఒక బానిసగా పట్టుకొని అతని చేతునికి బేడీలేస్తా ఉంటే యోసేపు ఆత్మ ఆక్రోశించింది. ఎందుకంటే ఒక్కసారి ఒక చెవి కుడితే ఐగుప్తు దేశంలో తిరిగి వాళ్ళు బానిస నుంచి విడుదల పొందటం అసాధ్యం. ఒక్కసారి బేడీలేసి వాళ్ళ చేతులు కానీ ఆ ఇనుప మచ్చలు పడితే ఆ చేతు అధికార దండం పట్టుకోవడం అసాధ్యం అనుకుంటున్నాడు. దేవా దేవా, ప్రజలను బానిసత్వంలో నా చెవిని కుడుతున్నారయ్యా, ప్రభువా నా చేతుల్ని బానిసగా ఉండాలని బంధిస్తున్నారయ్యా. కానీ నేను మనుషుల యొక్క పనుల్ని నమ్మటం లేదయ్యా, మనుషుల యొక్క క్రియలను బట్టి నేను కృంగిపోవటం లేదయ్యా. ఎందుకంటే నేను నమ్మినవాడు నా బానిసత్వాన్ని, దాస్య శృంఖలాలను తెంచగలటువంటి సమర్థుడు. ఎక్కడ బానిసనయ్యారో అక్కడ నిలబెట్టగల సమర్థుడు. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మనుషులు నన్ను బానిసం చేయాలని, ఒక పక్క అన్నదమ్ములు, ఒక పక్కన అధికారులు నన్ను బానిసగా చేయాలని ఒకళ్ళు గుంటలో దోశారు, ఒకళ్ళు చెవులు గుట్టి నా చెవులు, నా కాళ్ళను చేతులు బంధిస్తున్నారు. పగలంతా పని చేయించుకుంటారు, రాత్రంతా సంఖ్యలు వేసి లోపలేసేస్తారు. కానీ బైబిల్ చెబుతున్న మాట ఏంటో తెలుసా? యోసేపు దేవుని నమ్మినందువల్ల, దేవుడు యోసేపుతో ఉన్నందువల్ల అతడు చేసే ప్రతి పని, ప్రతి విత్తనం అందరికంటే ప్రత్యేకంగా ఫలించడం, ఆయన చేసిన ప్రతి పని అందరికంటే విశేషంగా ఆస్వాదించబడటం యజమానుడు చూశాడు. చప్పలు కొడదాం గట్టిగా హల్లెలూయా, చప్పలు కొడదాం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. చూసి వెంటనే అన్నాడు, యోసేపు ఇక నువ్వు బానిసగా ఉండటానికి వీల్లేదు, రా తీసుకొని పోతా నిన్ను. ఎక్కడికయ్యా అంటే నా ఇంటి మీద అధికారిగా, ఎవరు లేనంత గొప్ప స్థాయిలో నా ఇంటి మీద నిలబడటం తీసుకొని పోతున్నా, రా యోసేపు అని చెప్పాడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. మనుషులు బానిసగా చేస్తారు. ఏ చేతులు బానిసను కొన్నాయో అదే. అందరూ అడిగారు, ఇదేంటయ్యా ఇంతవరకు ఏ వ్యక్తిని, ఇంట్లో ఉన్న వాళ్ళు దగ్గర నుంచి ఎంతో మంది ఉన్నారు బానిసలు, ఒక్కరు కూడా పైకి ఎక్కలేదు, ఇతను హెచ్చిస్తున్నాం ఇంత చిన్నోండి ఆయన ఉంటాడు. అందరూ లోకాన్ని నమ్మినటువంటి వాళ్ళు, ఇతని మాత్రం కారు చీకట్లో దేవుని నమ్మినటువంటి వాడు, బంధకాల్లో దేవుని నమ్మినటువంటి వాడు, దేవుని మీద మాత్రమే ఆధారపడి దేవునికి భయపడేవాడు. అందుకే
ఇతను నేను హెచ్చిస్తున్నాను. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. నువ్వు దేవుని నమ్మినప్పుడు అది నీతిగా ఎంచబడబోతున్నది. నువ్వు దేవుని నమ్మినప్పుడు దేవుడు నిన్ను తలగా నియమించబోతున్నాడు. ప్రజలందరూ నిన్ను తొక్కేయాలని చూసినా అంతకంటే వేగంగా నిన్ను లేవనెత్తబోతున్నాడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఏ వ్యక్తి చెవిని గుట్టించాడో, ఏ వ్యక్తి సంఖ్యలు వేపించాడో అదే వ్యక్తి వాటిని తీసేపించి నువ్వు సూపర్వైజర్ నా ఇంటి మీద, అధికారివి నా ఇంటి మీద తీసుకొచ్చి అధికారపీఠమే కూర్చోబెట్టాడు. చప్పలు కూడా బిగ్గరగా దాన్ని మాయపరుస్తావు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. అంత మాత్రం కాదు ప్రియ దేవుని బిడ్డ, చెయ్యని నేరం అతని మీద పడినప్పుడు, ఆ యొక్క వ్యభిచార నేరం పోతిఫర్ భార్య అతని మీద వేసినప్పుడు తన పై వస్త్రాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. బైబిల్ చెబుతుంది అతడు తన వస్త్రాన్ని ఆమె చేతులు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, పారిపోయాడు. నాకు అధికారం లేకపోయినా పర్లేదు, పరిశుద్ధత కావాలి నాకు. చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా. అనేక మంది బ్రతుకును తాకట్టు పెడతారు లోక సంబంధమైన ఆశల కోసం, డబ్బు కోసం, లోకమైన క్షణికమైన ఆనందం కోసం తమ బ్రతుకును తాకట్టు పెట్టుకుంటారు, తమ బ్రతుకును మనుషుల చేతులకు ఇస్తారు. కానీ యోసేపు తనకున్న అధికారాన్ని, రాక వచ్చిన అధికారాన్ని, ఎవరికి లేనటువంటి అధికారాన్ని ఆ యొక్క యజమానుడు ఇస్తే అధికారం పక్కన పడేసి అంటున్నాడు, నాకు కావాల్సిన ఈ అధికారం కాదు, పరలోకమందు దేవుని సన్నిధికి వచ్చే అధికారం నాకు కావాలి, దేవుడిచ్చే అధికారం నాకు కావాలి. మోసముతో వచ్చే అధికారం నాకు వద్దు, మోసంతో వచ్చే ధనము నాకు వద్దు, మోసంతో వచ్చే బ్రతుకు నాకు వద్దు. చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా. మోసం చేసి సంపాదించి ఎంతకాలం ఉంటుంది చెప్పండి? ఎంతకాలం ఉంటుంది? మోసం చేసి సంపాదించి ఎంతకాలం ఉంటుంది అంటే మనుషులు కనుక్కునేంత వరకు ఉంటుంది, రంగు బయటపడేంత ఉంటుంది, అప్పటి వరకు ఉంటుంది అంతే. ఆ తర్వాత బయటపడిందంటే ఎంత ప్రేమ ఉందో అంతకంటే మిక్కిలి ద్వేషం ఉంటుంది, ఎంత నమ్మకం ఉందో అంతకంటే మిక్కిలి కోపం ఉంటుంది, రౌద్రం ఉంటుంది. అందుకే చెప్తాను దేవుడు, మనుషులు నమ్మకపోయినా పర్వాలేదు, కొంతకాలం నేను తొక్కి పెట్టినా పర్లేదు, కొంతకాలం నిన్ను మూల పడేసినా పర్లేదు, సత్యము దేవుని నమ్మి నువ్వు సత్యం నిలబడినప్పుడు ఖచ్చితంగా ఒక రోజు దేవుడు నిన్నందరి ముందు సత్యానికి సాక్షిగా, సత్యానికి స్తంభముగా నిలబెట్టబోతున్నాడు. చప్పుడు కూడా బిగ్గరగా దాన్ని మాయపరుస్తాం. సరే, యోసేపు జైలుకి వెళ్ళిపోయాడు. ఈ యొక్క అధికార వస్తువు నాకు వద్దు, తీసుకో. చాలా మంది అధికారం కోసం దేవుడు తాకట్టు పెడతారు, అధికారం కోసం చర్చి మానేసి వెళ్తారు. అధికారం చిన్న ఉద్యోగం వస్తే, పాసిపోని వస్తే చాలు, ఇక ఆదివారం కూడా చర్చిలో కనపడరు. పెళ్ళి అయిందాక పెళ్లి కోసం ప్రార్థన చేయండి సిస్టర్, పెళ్లి కోసం ప్రార్థన చేయండి సిస్టర్. ఉపవాసం ఉండి మేము మాత్రం చికెన్ గారెలు తింటుంటాం, మీరు మాత్రం బాగా ఉపవాసం ఉండండి అంట. సరే, ఉపవాసం ఉండి కడుపు కట్టుకుని ఆయన బిడ్డకు పెళ్లి అని ప్రార్థన చేస్తే సంవత్సరాలు కనపడరు. ఇంకా పెళ్ళి అండి, బిడ్డలు కావాలి ప్రార్థన చేపిస్తారు. బిడ్డలు పుట్టిన తర్వాత బిడ్డలు ఏడుస్తున్నారు, సిస్టర్ రాలేంలే. చాలా మంది అండి, భూమి కొన్నాడంట ఒక ఆయన. ఒరే నాయన రారా, ప్రార్థన రారా అంటే, నేను భూమి కొన్నా చూడటానికి పోతున్నా, ఎడ్లు కొన్నా చూడటానికి పోతున్నా. నీ ఎడ్లో, నీ భూమో, నీ భార్యో, నీ బిడ్డలో, నీ భర్తో, నీ దేవునికి నీకు ఆటంకంగా వచ్చింది అంటే ఫినిష్. నీకు దేవుడికి మధ్యలో ఏది ఉండడానికి వీల్లేదు. ఫస్ట్ దేవుడే, తర్వాత నీ కుటుంబం, తర్వాత నీ వృత్తి, తర్వాత నీ సేవ. కుటుంబాన్ని ఏలలేనటువంటి వ్యక్తి అసమర్థుడని బైబిల్ చెబుతూ ఉంది. అందుకే బైబిల్ చెబుతుంది, నీ పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో నీ ప్రభువును నువ్వు స్తుతించాలి, ఆరాధించాలి, ఆయన మాత్రమే సేవించాలి. నెక్స్ట్ ప్లేసే ఎవరికైనా సుప్రీం ప్లేస్. నీ హృదయంలో, నీ బ్రతుకులో సుప్రీం ప్లేస్, ఫస్ట్ ప్లేస్ ఎవరిది అంటే దేవుంది మాత్రమే. చప్పుడు కూడా బిగ్గరగా నేను మాయపరుస్తాం. చెప్పు గట్టిగా, చెప్పు గట్టిగా, చెప్పు గట్టిగా. ఆ తర్వాత చూడు, నిన్ను సుప్రీం ప్లేస్ దేవుడు నిలబెట్టబోతూ ఉన్నాడు. సుప్రీం ప్లేస్ దేవుడు ఆరాధించబోతూ ఉన్నాడు. నిన్ను నిలబెట్టబోతూ ఉన్నాడు. ఆరాధన అందరూ ఆరాధించే విధంగా చేయబోతూ ఉన్నాడు. నాకొద్దు ఈ యొక్క అధికారం, జైలుకైనా పోతాను, అడుక్కొనైనా తింటాను, ఏమైనా అవుతాను, ఈ అనవసర తుచ్చమైనటువంటి అధికారం నాకొద్దు. ఆమె అంటది, నువ్వెట్ట బయటకు వస్తే నేను చూస్తాను రా. రే, ఎవరనుకున్నావు? నేను పోతిఫర్ భార్యని, సైన్యాధ్యక్షుడి కమాండోస్ సిద్ధపరిచేటువంటి ఒక గొప్ప వీరుడి భార్య నేను. ఏమనుకుంటున్నావు? నా కనుసల నుంచి ఎవరు తప్పిస్తారో చూస్తా. మా ఆయనే అక్కడ వాటినిగా ఉంటున్నాడు. చెబుతా, నీ పని వెట్ట బయటకు వస్తావు, సత్యదాకా కొట్టిస్తాను, సత్యదాకా కుక్కనలా మూల పడేస్తాను, నిన్ను ఎవడు విడిపిస్తాడు చూస్తాను రా. ఆయన ఒకటే మాట అన్నాడు, నాకు తెలుసు నన్ను విడిపించే దేవుడు ఎవడు, నన్ను ప్రకాశింపదేసే దేవుడు ఎవరో
ఆయన నమ్ముతున్నాను తప్ప నీలాంటి వ్యక్తులు నేను మాట నమ్మటం లేదు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. మనుషులు ఎన్ని సవాళ్ళు వేసినా మనుషుల మాట ఆఖరి మాట కాదు. ఎంత పెద్ద మిషన్ నుంచి తీసినా డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్ ఆఖరి మాట, ఆఖరి రిపోర్ట్ కాదు. చెప్పాలి గట్టిగా. నీ రిపోర్ట్ ఒక్క రాత్రిలో మార్చగల దేవుడు ఒక ఆయన ఉన్నాడు. నీ చరిత్రను ఒక్క రాత్రిలో మార్చగల దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఒక్క రాత్రిలో బాగు చేసే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. నీ రిపోర్ట్ చెప్పాల్సింది ఆయన మాత్రమే. ఫైనల్ వర్డ్ ఎవరి నోట్లో ఉందంటే దేవుని నోటిలో ఉంది. నన్ను ఒక్కసారి గుర్తు చేసుకోయ్యా. యెషయా 38వ అధ్యాయంలో మనం చూస్తే ఒక్కసారి గుర్తు చేసుకోయ్యా. 2, 3, 4 వచనాలు. దేవుడు వెంటనే మరలా అదే ప్రవక్తను పంపిస్తున్నాడు. ఓయ్ ప్రవక్త, టర్న్ బ్యాక్. ఏంటి ప్రభువా టర్న్ బ్యాక్ అన్నాడు. ఏం చేయాలి ఇప్పుడు అంటే, ఇదిగో హిజ్కియాకు ఒక వార్త చెప్పిపో. ఏం వార్త? ఇంకా 15 సంవత్సరాలు నీ ఆయుష్కాలను పెంచబోతున్నానని చెప్పు. చప్పలు కొట్టాలి గట్టిగా హల్లెలూయా. ఆయుష్ను పెంచే దేవుడు. ఎంత కోటీశ్వరుడైనా ఒక్క నిమిషం ఆయుష్ కొనుక్కోలేడు. ఒకసారి ఆ మధ్య కరోనా వచ్చినప్పుడు ఒక ముసలాయన దేవుడు అంటే నమ్మడంట. ఇటలీలో దేవుడు అంటే నమ్మడు, అంత ట్రాష్, దేవుడు లేడు దెయ్యం లేదు అనుకుంటూ ఉంటాడు ఆయన. అటువంటి వ్యక్తి కరోనా వచ్చి హాస్పిటల్లో ఉన్నాడు. ఒక 10-15 రోజులు క్వారంటైన్లో ఉన్నాడు. ఆ తర్వాత బయటకు వచ్చినప్పుడు పెద్ద బిల్లు వచ్చింది ఆయనకి. సరే ఆ బిల్లు తీసుకొని చూశాడు. చూసి కళ్ళు పైకెత్తి ఓ అని ఏడవటం మొదలుపెట్టాడు. దేవా అని మొదలుపెట్టాడు. అందరూ అంటున్నారు, డాక్టర్ పరిగెత్తుకు వచ్చి అన్నాడు, అయ్యా డబ్బులు కట్టలేవా, ఎక్కువ బిల్లు అయిందని బాధపడుతున్నావా, వద్దులే తగ్గించి అసలు ఏడవబాకు ముసలాయన అంటే. ఆయన అన్నాడు, అంటే డబ్బులు కట్టడానికి కాదా నేను ఏడ్చేది. మీరు 15 రోజులు ఆక్సిజన్ పెడితే 15 లక్షలు బిల్లు వేశారు. 15 లక్షలు బిల్లు వేసి నాకు బిల్లు ఇచ్చారు. పుట్టినప్పటి నుంచి తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి నాకు ఆక్సిజన్ అందించి, భూమి మీద పడినప్పటి నుంచి ఆక్సిజన్ అందించి, వృద్ధాప్య కాలం వరకు ప్రతిరోజు నాకు ఆక్సిజన్ అందించాడు. నేను దేవుడికి ఎంత బిల్లు కట్టాలి చెప్పు గట్టిగా. ఎంత బిల్లు కట్టాలి నేను దేవుడికి? ఎంత బిల్లు కట్టాను? రుణం తీర్చుకుంటాను. కరెంటుకి మేము బిల్లు కట్టాం. విజయబాబు అంకుల్ వెళ్ళి డీడీ కట్టి వచ్చాడు కరెంట్ వేసుకోండి పర్మిషన్ కోసం. కానీ దేవుడు పెద్ద లైట్ ఆకాశంలో పెద్ద జ్యోతి నుంచాడు. ఎప్పుడైనా సూర్యుడి బిల్లు కట్టావా? ట్యాప్ బిల్లు కడుతున్నాం. ఎప్పుడైనా వర్షానికి బిల్లు కట్టావా? దేవుడు పంపే నీటికి నువ్వు బిల్లు కట్టావా? ఇవన్నీ లేవండి. ఉచితంగా దేవుడు మనకు అనుగ్రహించాడు. ఒకవేళ ఇవన్నీ డబ్బు పెట్టి కొనుక్కోవాలంటే ఎవరు భూమి మీద ఒక్కరు కూడా బ్రతకరు. అందుకే చెబుతాను, ఈ రోజున ఈ లోకంలో మనం కొనగలిగేటువంటివి వాటికి లోబడి అవి కావాలి ఇవి కావాలని దేవుడిని విడిచిపెట్టి బయటికి వెళ్ళావా, నువ్వు సమస్యలు ఉన్నట్టే, కష్టంలో ఉన్నట్టే. కొంతకాలం బాగానే ఉంటుంది నీ జీవితం, కొంతకాలం చాలా బాగుంటుంది నీ జీవితం. దేవుడు అటెండెన్స్ తీస్తాడు. చర్చిలో ఎన్ని రోజులు ఉన్నావు, ఎంతకాలం చర్చిలో వచ్చావు, నీ యవ్వన కాలం నీకు ఇచ్చినటువంటి బలాన్ని బట్టి ఎంతకాలం చర్చిలో కూర్చున్నావు, ఎంతకాలం దేవుని మాట విన్నావు, అటెండెన్స్ రిజిస్టర్ తెరుస్తాడు దేవుడు ఖచ్చితంగా. ఆత్మకూరు మొత్తాన్ని చెబుతాడు, నేను పంపాను నా బిడ్డను. ఎంతమంది వచ్చారు మీరు? ఎంతమంది దేవుని మాట విన్నాను, నా ప్రవక్తల పెందల కడనే మేల్కొల్పి పంపుతున్నాను ఈ ప్రాంతాలకి. ఎంతమంది, హౌ మెనీ ఆఫ్ యు హియరింగ్ ద వాయిస్ ఆఫ్ ద లార్డ్? నా మాట మీరు వినకపోతే మీ మాట కూడా ఒకరోజు నేను వినను అంటాడు దేవుడు. ఒకటే మాట చెబుతాను. అందుకే దేవుని బిడ్డ రోజున లోకం ఇచ్చేటువంటి అధికారం, లోకం ఇచ్చే అన్నీ కూడా క్షణభంగురమైంది. అందుకే ఆయన అంటాడు, నువ్వు ఇచ్చే అధికారం ఎంతసేపు నాకు? పోతీఫర్ భార్య మీద ఏంటి? నువ్వు ఇచ్చే అధికారం ఎంతసేపు నాకు? నువ్వు చచ్చేదాకా ఉంటుంది, నేను చచ్చేదాకా ఉంటుంది, అంతకుమించి ఉండదు. ఇంకా మీ ఆయన ఏ రోజున చూశాడు అనుకో, అయిపోయింది, మన భాగవతం అంతా బయట పడిపోద్ది. అప్పుడు నాకు ఉరిశిక్ష వేసేస్తారు. నువ్వు కాదు కదా, నీకు వేస్తారు, నాకు వేస్తారు. అక్రమైంది ఎప్పుడైనా కొట్టివేయబడుతుంది, అక్రమైంది ఎప్పుడైనా లయపరచబడుతుంది. మేము వచ్చేటప్పుడు అక్కడ రోడ్డు మీద తవ్వుకుంటూ వస్తా ఉంది, ఒక ప్రొక్లేమర్ వచ్చి తవ్వుకుంటూ వస్తుంది. అందరూ బిక్కు చూస్తూ ఉన్నారు. వాళ్ళ బిల్డింగ్ సగం సగం వెళ్ళిపోయి ఉన్నాయి. ఏంటయ్యా అంటే అక్రమైన కట్టడాలు ఇవన్నీ. రోడ్ ఎక్స్టెన్షన్ ఉందని తెలిసినా కట్టిన కట్టడాలు ఇవన్నీ కూడా, రూల్ దాటి కట్టిన కట్టడాలు ఇవన్నీ కూడా ఏమైపోతున్నాయి? కొంతకాలం వైభవంగా కట్టబడ్డాయి, రంగురంగులు వేయబడ్డాయి, అద్దాలు వేయబడ్డాయి, అద్దాల మేడలు ఉన్నాయి. కానీ టైం వచ్చాడు ఏమైపోతుంది? అంతి పాట 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 పాట, ఎంత మొత్తుకున్నా, ఎంత కాళ్ళు పట్టుకుని ఆకుని పటపట కట్ చేస్తూ ఉన్నారు. అక్రమైన సంబంధములు, అక్రమైన స్నేహాలు, అక్రమైన సాంగత్యములు, అక్రమైన సంపాదన, అక్రమైన జీవితం వన్ డే తొలగిపోబోతున్నది. ఈ రోజున దేవుడు తన కృపతో మనం నిలబెట్టబోతూ ఉన్నాడు. సో ప్రియ దేవుని బిడ్డ,
ఆయన జైల్లో ఉన్నాడు, జైలుకి వెళ్ళిపోయాడు, నో ప్రాబ్లం, జైలుకి వెళ్ళిపోయాడు. కానీ ఒకటి అన్నాడు, ప్రభువా నా బ్రతుకు నీ ద్వారా హెచ్చించబడాలి, నేను నిన్నే నమ్ముతున్నాను ప్రభు, నీ ఆశీర్వాదమే నాకు కావాలి ప్రభువా. ప్రజలు బురద వేసిన, ప్రజలు మత్స వేసిన, ప్రజలు ఏం చేసినా విడిపించే దేవుడు నీవే, కాపాడే దేవుడు నీవే, నిన్ను మాత్రమే నమ్ముతున్నాను ప్రభువా, నేను నీతిమంతుడని నిన్నే నమ్ముతున్నాను ప్రభువా, నువ్వు కాపాడగల సమర్థుడు అని, ఎంత అగాధాల్లో పడిపోయినా పైకి తిరగల శక్తివంతుడు అని ఐ బిలీవ్ లార్డ్, నమ్ముతున్నాను ప్రభువా. ఆ నమ్మకంతో కూర్చొని ఉన్నాడు. నెల్సన్ మండేలా గురించి నేను మా మధ్య చదివాను. నెల్సన్ మండేలా దాదాపు 37 సంవత్సరాలు జైల్లో మగ్గిపోయాడు. యవ్వన కాలం అంతా జైల్లోనే ఉండిపోయాడు. యవ్వన కాలం అంతా భయంకరం జైల్లోనే ఉండిపోయాడు. ఒక సెంట్రీ కాపలా ఉన్నటువంటి ఆయన రోజు వచ్చి ఇష్టం వచ్చి కొట్టేవాడు, పగిలిన మాంసం మీద మళ్ళీ కొట్టేవాడు, తగిలిన దెబ్బ మీద మళ్ళీ కొట్టేవాడు, మానకుండా కొట్టేవాడు అంట. ఆ దెబ్బలు తట్టుకోలేక గట్టిగా అరుస్తూ దాహం 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 అంటుంటే నిలబడి యూరిన్ పోసేవాడు అంట. ఆయన అంటాడు, నెల్సన్ మండేలా అంటాడు, నేను నా తల్లి పాలు తాగిన దానికంటే ఎక్కువ వాడు యూరిన్ తాగాను అంటాడు. అంత భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్యలో. ఎందుకు? లోకం మాట వినలేదని, లోకం చెప్పినట్టు జీవించలేదని, లోకం చెప్పినట్టు బ్రతకలేదని. జైల్లోనే మగ్గిపోతా, నేను మాత్రం ఈ మాట వినను, మీతో చేయగలపనందువల్ల 37 సంవత్సరాలు జైల్లో మగ్గిపోయాడు. దేవుని తలుసుకుంటూ ఉన్నాడు, దేవుని నమ్ముకొని ఉన్నాడు. నెల్సన్ మండేలా మంచి దేవుని నమ్మిన బిడ్డ, ధైర్యంగా ఉన్నాడు. చిన్న గదిలో 37 ఏళ్ళు పెట్టారంటే అసలు ఒక్కసారి ఆలోచించండి. ఒక గదిలో మనం ఒక రోజు పెట్టి మన ఇంట్లో అందరూ వెళ్ళిపోతే మన ఇంట్లో మనకే దడబుట్టేస్తుంది. కానీ 37 నిరీక్షణ. కానీ బయటకు వచ్చిన వెంటనే అందరు అన్నారు, ఇతడు ఈ దేశానికి అధికారి, ప్రెసిడెంట్ అన్నారు, నల్ల సూర్యుడు అన్నాడు, మా దేశానికి వెలుగు అన్నారు. సభలు కూడా విగ్రహ నిర్మాయపరుస్తాం. బ్రతికినంతకాలం అధికారంలో బ్రతికి చచ్చిపోయాడు. ఒకరోజు హోటల్కి వెళ్ళాడంట, తన ఫ్రెండ్స్ అందరు కూర్చొని భోజనం చేస్తూ ఉంటే అక్కడ దూరంలో ఒక ఆయన కూర్చొని చూస్తున్నాడంట, గజగజ వణుక్కొని చూస్తున్నాడంట. వెంటనే నెల్సన్ మండేలా అంట, ఫ్రెండ్ ఇలా రా అన్నాడు. వచ్చిన తర్వాత కూర్చోబెట్టుకున్నాడు, పక్కన కూర్చోబెట్టుకున్నాడు. నీకు ఏమి ఇష్టం నీకు చెప్పు అంటే అతను ఏం చెప్పలేదు, గజగజ వణికిపోతున్నాడు. ప్రశస్తమైన భోజనం పెట్టించాడు. ఫ్రెండ్ తిని ఫ్రెండ్ అని చెప్పేసి అతను గబగబ 2 ముక్కలు తినేసేసి అయ్యా వచ్చేస్తాను వెళ్ళిపోయాడు. అందరూ అడిగారు, ఇదేంటి నువ్వు దగ్గర పిలిచి మీద చేయేసి అంత చక్కగా ఆదరిస్తే కూడా ఇతను ఏంటి కనీసం నేను పట్టించుకోవట్లేదు ఏంటి, భయపడిపోతారు, గజగా చెమటలు పడిపోతారు ఏంటి అంటే ఇతను ఎవరో కాదు, నా గాయాలు మానకుండా కొట్టినటువంటి ఒక వ్యక్తి, నా నోటిలో యూరిన్ పోసి నీళ్లు అడిగినప్పుడు యూరిన్ పోసిన ఒక వ్యక్తి ఇతడు. ఈరోజు నేను నా దేవుడు నన్ను ఘనపరిచినప్పుడు అతను చూసినప్పుడు నాకు జాలి అనిపించింది. ఎందుకంటే నా పట్ల దేవునికి ఇంత ఆశ ఉందని, ఇంత చిత్తం ఉందని ఎరగక నన్ను కొట్టాడు. ఈరోజు దిగులు పడుతున్నాను నా ముందు చూసి. కాబట్టి అతను నేను సన్మానిస్తున్నాను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందుకే అతనికి ప్రపంచ శాంతి దూత అనే అవార్డు వచ్చింది. చప్పలు కూడా బిగ్గరగా దాన్ని మాయపరుస్తాం. దేవుని నమ్మినటువంటి వాళ్ళ శత్రుల ముందు అధికారులుగా మారబోతూ ఉన్నారు. దూషించిన వారి ముందు అధికారులుగా మారబోతూ ఉన్నారు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. అద్భుతంగా దేవుడు నడిపించబోతున్నాడు, ఆశ్చర్యంగా నడిపించబోతున్నాడు. యోసేపు జైల్లో మగ్గిపోయాడు. కొన్ని సంవత్సరాలు మగ్గిపోయాడు, కొన్ని సంవత్సరాలు వేధించబడ్డాడు, కొన్ని సంవత్సరాలు శోధించబడ్డాడు. కానీ ఒకటే, ఎంత కాలం మారిపోయిన, ఎన్ని సంవత్సరాలు అయినా, కాలం మారినా, మనుషులు మారినా, బ్రతుకులు మారినా, మారని దేవుడా నీ చిత్తం నా ఎడల మారదు, నా ఎడల చిత్తం మారదు తండ్రి అని చెప్పేసేసి దేవుని మాటకి పట్టుకొని కూర్చొని ఉన్నాడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. మారని యేసయ్యా, మరువని యేసయ్యా, నిన్న నేడు నిరతం ఆత్మతో సత్యముతో ఆరాధించాలని ఆశిస్తున్నారా? యేసయ్యను గూర్చి మరింత లోతుగా తెలుసుకోవాలని అన్వేషిస్తున్నారా? శ్రమల, వేదనల, గొడ్రాలితనమా, నిరుద్యోగమా, ఓటమియా, సమస్య ఏదైనా జవాబు మాత్రం యేసులోనే. మీ సమస్యల కొరకు ప్రార్థించుటకు మా ప్రేయర్ టవర్ ద్వారములు ఎల్లవేళలా తెరవబడే ఉంటాయి. వివరములకు మా చిరునామా హోలీ ప్యారడైజ్, KH వాడ, నవాబ్పేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్లు 9247807631 మరియు రండి, మీ దుఃఖ దినములు సమాప్తములగును. ఆమేన్, ఆమేన్, ఆమేన్.